హలో అండి, అందరికీ నమస్కారం. మై మామ్స్ మ్యాజిక్ పాట్కి తిరిగి స్వాగతం. అప్పుడప్పుడు మనకి ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఏం వండాలో అర్థం కాక తలనొప్పి వస్తుంది కదా. అలాంటి టైంలో క్షణాల్లో అయిపోయే ఒక అమృతం లాంటి రుచి, అది పాలకూర. వినడానికి ఎంతగా ఉన్నా దీని రుచి చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారండి. ఇది ఎంత టేస్టీగా హెల్తీగా ఉంటుందంటే ఒక్కసారి తింటే కూరగాయ లేనప్పుడే కాదండి, ఎప్పుడైనా ఇదే అని అడుగుతారు. దీనికి తోడు ఒక ఆమ్లెట్ ఉంటే ఆ కిక్కే వేరండి. మరి ఆ సింపుల్ మ్యాజిక్ని ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా మనం వీటికి ఏం కావాలో చూద్దామండి. ఒక 3 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయినాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా కొంతసేపు మూత పెట్టి వేయించుకోండి. ఇప్పుడు మూత తీసుకొని మరొకసారి అంతా కూడా బాగా కలుపుకొని దీనిలో కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం కలుపుకోవాలి. అలాగే ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు కూడా వేసుకొని అంతా కూడా బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేయడానికి కొంచెం టైం పడుతుంది కదా, అదే మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి. చూసారా ఇలా వేగినాయో? ఇప్పుడు మనం వీటిలోకి ఒక స్పూను కారం వేసుకోవాలి. కారం వేసుకొని మరొకసారి అంతా కూడా కలుపుకొని చూడండి. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగినాయి కదండి. ఇప్పుడు వీటిలోకి నేను ఆల్రెడీ కాచి చల్లారి పెట్టుకున్న పాలు వేసాను. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఈ పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఉడకడానికి టైం పడుతుంది. హై ఫ్లేమ్ మీదే ఉడకనివ్వండి. ఇలా మూత పెట్టుకొని ఉడకనివ్వాలి కొంచెంసేపు. ఇప్పుడు మూత తీసుకొని మరొకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలండి. ఇది ఆయిల్ సపరేట్ అయిన వరకు కొంచెం అలాగా వేగనివ్వండి దగ్గరికి. చూసారా ఇదంతా కూడా ఎలా దగ్గరగా అయిందో? అంతేనండి, సింపుల్గా చేసుకునే పాలకూర రెడీ అండి. చూసారు కదా, మన పాలకూర రెడీ. ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఇది వేడిగా ఉన్నప్పుడే తినాలి. అప్పుడే అసలు మ్యాజిక్ మీకు తెలుస్తుంది. ఈ కొత్తగా కమ్మగా ఉండే రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేయడం మర్చిపోకండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. మళ్ళీ తిరిగి మరో రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.